కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహాత్మా ఫేమ్ భావనపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమెను కిడ్నాప్ చేసి కారులోనే గంటసేపు రేప్ చేశారు. దీని తర్వాత హేమ కమిటీ ఏర్పాటైంది. ఇటీవల ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారో తెలియజేసింది. దీని తర్వాత ఇతర ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది నటీనటులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి పూనం కౌర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె తనపై త్రివిక్రమ్ వేధింపులకు గురి చేశారని, దీని గురించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినా తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పూనం కౌర్ తన పట్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను ఎందుకు పక్కన పెడుతున్నారో ప్రశ్నించారు. ఇటీవల జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూనం కౌర్ చేసిన ఈ ఆరోపణలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి మరోసారి చర్చకు దారితీశాయి. మా అసోసియేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నేను చేసిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి ఉంటే నేను, ఇతరులు ఇన్ని రాజకీయ ఇబ్బందులు పడేవారు కాదు. నన్ను సైలెంట్ చేశారు. నేను అధినేతలకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాను. ఇండస్ట్రీలోనే పెద్దలందరూ దర్శకుడు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని కోరుతున్నాను అని పూనం తాజాగా ట్వీట్ చేశారు. పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడే మొదలైంది కాదు. గతంలో కూడా పూనం త్రివిక్రమ్ పై ఇతరుల కెరీర్లు నాశనం చేశారని ఆరోపించారు. ముందుగా పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి అనుచితంగా మాట్లాడారని పరోక్షంగా ఆరోపించారు. అయితే ఆ సమయంలో ఆమె వారి పేర్లు ప్రస్తావించలేదు. 2019లో ఈ నటి త్రివిక్రమ్ పై హైదరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. పూనం కౌర్ చేసిన ఆరోపణలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందిస్తూ ఇందులో ఎలాంటి నిజం లేదు, ఈ రకమైన గుసగుసలు పుకార్లకు నేను వాల్యుబుల్ టైంను వృధా చేయాలనుకోవడం లేదు అని అన్నాడు. పూనం కౌర్ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించారు. ఆమె ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తారు. అంతేకాకుండా ఆమె తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో పాలు పంచుకుంటున్నారు.